అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ 3rd ఏప్రిల్ థర్స్డే. ఇప్పుడు న్యూస్ కంటే ఈ న్యూసెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. సో డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టే లిబరేషన్ డే సందర్భంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నట్టు, మేక్ అమెరికా వెల్తీ అగైన్ అంటున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 180 దేశాల మీద ఆయన టారిఫ్స్ విధించారు. ఇక యు నేమ్ ఇట్, అట్టడుగు ఉన్న దేశం దగ్గర నుంచి అగ్రరాజ్యంతో పోటీపడే చైనా వరకు దేన్ని వదలకుండా ప్రతి దేశం మీద టారిఫ్స్ విధిస్తూ నిన్న ప్రకటన చేశారు. సో చిన్న చిన్న దేశాలు, వియత్నాం లాంటి దేశాలు కూడా చంపపెట్టు లాంటి టారిఫ్స్ 47%, 50% టారిఫ్స్ విధిస్తూ అందరికీ వణుకు పుట్టించారు. దీంతో ఏషియన్ మార్కెట్స్లో 3.5%, జపాన్ వర్స్ట్ హిట్ యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో, హాంకాంగ్ 2% అండ్ విపరీతంగా చైనాతో ట్రేడ్ వార్ అనుకుంటున్న షాంఘై మాత్రం కేవలం 0.37% మాత్రమే నష్టాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది. బట్ ఇక్కడ మేజర్గా అమెరికాలో డౌ ఫ్యూచర్స్ ఏకంగా 1000 పాయింట్ల వరకు నష్టాలతో ఉంది. డౌ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 841 పాయింట్స్, S&P ఫ్యూచర్స్ 3% అండ్ నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ 3.64% మేర నష్టాలతో ఉన్నాయంటే ఇవాళ ఓపెనింగ్ భారీ నష్టాలతో అమెరికన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది ఒక సంకేతం. బట్ ఏషియన్ మార్కెట్స్ మాత్రం దాని ఫస్ట్ ఎఫెక్ట్ అయితే తీసుకున్నాయి. టారిఫ్స్ పరంగా మనం చూసినట్టయితే చైనా అమెరికన్ ప్రోడక్ట్స్ మీద 67% టారిఫ్స్ విధిస్తోంది. యుఎస్ఏ డిస్కౌంటెడ్గా 34% టారిఫ్స్ మాత్రమే విధిస్తోంది అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్ 20% మేర టారిఫ్స్, వియత్నాం 90% మేర టారిఫ్స్ విధిస్తోంది అమెరికా మీద. వాళ్ళు డిస్కౌంటెడ్లో 46% మేర మాత్రమే టారిఫ్స్ విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తైవాన్, జపాన్, ఇండియా 52% మనం టారిఫ్స్ విధిస్తున్నాం అమెరికా మీద, మనకు 26% మాత్రమే, అంటే 50% వాళ్ళు ఎంతెంత విధిస్తారో అందులో 50% మాత్రమే డిస్కౌంటెడ్ టారిఫ్ వాళ్ళ మీద విధిస్తున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటన చేశారు. వాస్తవానికి ఇతర దేశాలతో పోలిస్తే, అంటే చైనా 34%, మనకి ఇండియా 26% మాత్రమే, జపాన్ 24%, అటు తైవాన్ తీసుకుంటే 32% మేర ఉంది. సో డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే కొద్ది గొప్ప, అంటే విపరీతం అనుకున్నంత భారీ ఎత్తున మనకేమీ నెగిటివ్నెస్ లేదు అని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఇక ప్రతి దేశం దాంతో దీంతో అన్నట్టు తేడా లేకుండా, ఈవెన్ కెన్యా 10% విధిస్తే కెన్యా మీద కూడా 10%, లీజిస్టిన్ 73% విధిస్తే 37%, ఇక గుయెనా, హైతీ, నమీబియా, బ్రూనై, ఇక ఏది లేదంటే ఈవెన్ ఘనా లాంటి చిన్న టోగో లాంటి దేశాలతో కూడా ఆయన సున్నం పెట్టుకుని ఉన్నారు ప్రస్తుతానికైతే. వీటికి తోడు అదనంగా మరొక 10% మేర కూడా పన్నులు విధించబోతున్నట్టు, అంటే పెనాల్టీస్ రూపంలో మరొక 10% కూడా విధించబోతున్నట్టు చెప్పారు. అయితే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా ఉన్న డేటా ప్రకారం, నిన్న ఆయన చేసిన ప్రకటన ప్రకారం ఇండియా మీద 26% అక్రాస్ ద బోర్డ్. సాధారణంగా అయితే మనం ముందు కూడా అనుకున్నది ఒక సెక్టార్ స్పెసిఫిక్గా ఉండే అవకాశం ఉంటుందంటే మేబీ ఆటో మీద ఒకటి, అగ్రికల్చరల్ మీద ఒకటి, ఇలా రకరకాల మేర ఉండవచ్చేమో అని అనుకున్నప్పటికీ కూడా, బట్ అది ఏది లేకుండా అక్రాస్ ద బోర్డ్ బ్లాంకెట్ టారిఫ్స్ అన్నట్టు అన్నిటి మీద ఇండియా నుంచి వచ్చే ప్రతి దాని మీద టారిఫ్స్ విధించబోతున్నట్టు, ఈ స్థాయి టారిఫ్స్ విధించబోతున్నట్టు ఆయన ప్రకటన అయితే చేశారు. 26%కి అదనంగా మరో 10% తోడవుతుందా ఏంటి అనేది మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ బట్టి చూస్తే more than 180 countries, territories facing reciprocal tariffs. Trump massive 46% tariffs could hit Nike, American Eagle, Wayfair లాంటివి. అందుకే టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో వీక్నెస్ అయితే చూస్తున్నాం. యాపిల్ లీడ్స్ డ్రాప్ ఇన్ టెక్ స్టాక్స్ ఆఫ్టర్ ట్రంప్ టారిఫ్ అనౌన్స్మెంట్. సో వియత్నాం లాంటి కంట్రీస్ ఏంటంటే చైనాకు సబ్సిడరీగా ఆ పక్కనున్న దేశాల్లో యాపిల్ లాంటివి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అక్కడ మనకి యాపిల్ ఫోన్స్ లాంటివి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వియత్నాం కూడా బాగా డెవలప్ అవుతుంది, టెక్స్టైల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ అవుతుంది. వియత్నాం మీద ఆ స్థాయిలో టారిఫ్స్ విధించడం పరోక్షంగా మనలాంటి కంపెనీస్కి బెనిఫిట్ అవుతుందేమో అన్నది కూడా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే యాపిల్ లాంటితో పోలిస్తే, యాపిల్ లాంటి పెద్ద కంపెనీస్కి అక్కడ ఆ టారిఫ్స్తో పోలిస్తే మనలాంటి టారిఫ్స్ ఇంకొక 20% తక్కువే ఉన్నాయి కాబట్టి, సో కొద్దిగా గొప్ప మనకు పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వియత్నాంలో 46% విధిస్తే మనకి 26%, అంటే 20% స్ట్రైట్ అవే ఇక్కడ సేవ్ అవుతుంది కంపెనీస్కి. అందువల్ల ఈ లిబరేషన్ డే రెసిప్రోకల్ టారిఫ్స్ మనకి కొద్దిగా అడ్వాంటేజ్
వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇమ్మీడియట్గా నీజర్క్ రియాక్షన్ అయితే గట్టిగా ఉంటుంది అమెరికన్ మార్కెట్స్లో వీక్నెస్, ఎందుకంటే అది లేట్ నైట్ వచ్చింది కాబట్టి అమెరికన్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు. అందుకే డవ్ ఫ్యూచర్స్ అయితే రియాక్ట్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్లో ఫస్ట్ జపాన్ హిట్ తీసుకుంది 3.5% మేర. ప్రపంచం అంతా కూడా గగ్గోలు. ఏ దేశానికి ఆ దేశం కొందరు WTOని ఆశ్రయిస్తే ఇంకొందరు రిటాలియేటరీ టారిఫ్స్ విధిస్తామని చెప్తున్నారు. ఏదైనా సరే ఒక అనిశ్చితి అయితే ఉంటుంది, ఒక నీజర్క్ రియాక్షన్ అయితే గట్టిగా ఉండే అవకాశం ఉంది. వీక్ హార్ట్స్ డోంట్ ట్రేడ్. వీక్ హార్ట్స్ ఉన్నవాళ్ళు, మార్కెట్స్ని డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఈ వోల్టాలిటీ ఎంతవరకు ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి ఇమీడియట్గా డబ్బులు ఏదైనా కమిట్ చేసి ట్రేడ్ చేద్దాం, క్విక్ మనీ తీసుకుందాము, మార్కెట్ ఇవాళ పడిపోతుంది, ఇమీడియట్గా జంపిన్ అవుదాం, మధ్యాహ్నం తర్వాత మార్కెట్ రికవర్ అవుతుంది, లేదా రేపు వీకెండ్లో రికవర్ అవుతుంది, మండే కల్లా మళ్ళీ డబ్బులు వస్తాయన్న మాత్రం అస్సలు టెన్షన్ తీసుకోకండి ఏమాత్రం కూడా. ఎందుకంటే ఈ రిపర్కషన్స్ అనేది ఏ స్థాయిలో ఉంటాయనేది ఇప్పటివరకు ఎవ్వరికి అర్థం కానిది, దేశాలకు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో అందువల్ల మనం ఏదో పెద్ద హీరోయిక్గా వెళ్ళి క్విక్ మనీ చేసుకుందామని మాత్రం అలాంటి ఆశలు అయితే ఏం పెట్టుకోకండి. బట్ కొద్దిగా అప్రమత్తంగా ఉండడం అయితే చాలా మంచిది. హెవీ పొజిషన్స్ అస్సలు తీసుకోకండి అని చెప్పి పదే చెప్తూనే ఉన్నాం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. దాదాపు 1540 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 4th స్ట్రైట్ సెషన్ పాజిటివ్గా ఉన్నారు. 2809 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు నిన్న బై చేయడం అయితే చూస్తున్నాం. ఈ ట్రంప్ ఎఫెక్ట్స్ ఇంకా కొద్దిగా ఏదైనా మాట్లాడుకుని మనం, అండ్ ఇట్స్ టారిఫ్ ఫర్ ఇండియా సెట్స్ అప్ కంట్రోల్ రూమ్. సో మన వాళ్ళు కూడా ఏం వెనక్కి తగ్గకుండా, సో ఎందుకంటే ఆయన ఏదో టారిఫ్స్ విధించేశారు, ఇక మనం సైలెంట్గా ఉంది ఆ భారాన్ని భరిద్దాం అన్నట్టు లేకుండా ఇమీడియట్గా అవసరమైతే వాళ్ళతో డిస్కస్ చేసేందుకు ఒక కంట్రోల్ రూమ్ని, ఒక వార్ రూమ్ లాంటి సినారియోని మన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నీజర్కి రియాక్షన్స్ వస్తే దాన్ని తట్టుకునేందుకు ఏ విధంగా డీల్ చేయాలన్న ఉద్దేశంతో అటు ఫినాన్స్ మినిస్ట్రీ, కామర్స్ మినిస్ట్రీ అండ్ ప్రధానమంత్రి అధ్యక్షతన స్వయంగా అందరూ కూర్చొని ఈ సిచ్యువేషన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ దీనికి తోడు ఈ మంత్లోనే మనకి ఈ మంత్లోనే మనకి కామర్స్ మినిస్టర్ కూడా యూఎస్ వెళ్తున్నారు. ఏదన్నా మనకి ఇబ్బందికర పరిణామంగా ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని కొద్దిగా టారిఫ్స్ సెటరేట్ చేసుకునేందుకు కూడా స్కోప్ ఉంటుంది. మనకు వేళ ఇమీడియట్గా నీజర్కి రియాక్షన్ ఉంటే ఫస్ట్ ఆటోమొబైల్ హిట్ తీసుకుంటుంది, ఎందుకంటే మనం మెజారిటీ ఆటో పంపిస్తాం. నెక్స్ట్ ఫార్మా హిట్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డైమండ్స్ మనకేం పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ, బట్ డైమండ్స్ ఒకటి, అగ్రి కానీ, టెక్స్టైల్స్ కానీ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ స్టీల్ లాంటివి కూడా. అందువల్ల సెక్టార్ స్పెసిఫిక్గా ఉండడం మంచిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. హై వాల్యూ మెటల్ ఎక్స్పోర్ట్స్ టు US టు కంటిన్యూ, స్టీల్ డంపింగ్ బై చైనా, జపాన్, సౌత్ కొరియా లైక్లీ అన్నట్టుగా సేల్ చీఫ్ అయితే చెప్తున్నారు. ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రీబౌండ్స్ హిట్స్ 8-month హై ఇన్ మార్చ్. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ దీని లెక్కల ప్రకారం 50 rises to 58.1 from 56.3 in Feb. సో మ్యానుఫ్యాక్చరింగ్ రీబౌండ్ అవుతూ మార్చి నెలలో 8 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం అనేది ఒక రకంగా కొద్దిగా పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాలి. అండ్ దీనికి తోడు ఈ నెలలోనే మనకి RBI నెక్స్ట్ వీక్లో మనకి RBI పాలసీ మీట్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా వడ్డీ రేట్లు దాదాపుగా తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే లాస్ట్ రెపో రేటు తగ్గించిన తర్వాత HDFC బ్యాంక్ లాంటివి ఇక మెల్లగా కస్టమర్స్కి దాన్ని పాస్ ఆన్ చేయడానికి సిద్ధమయ్యాయి. వడ్డీ రేట్లు అయితే మెల్లగా తగ్గిస్తున్నాయి. సో నెక్స్ట్ 25 basis points కూడా కనుక తగ్గినట్టయితే అది కూడా కొద్ది గొప్ప మనకు ఊతం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మార్కెట్స్కి పాజిటివ్ అవుతుంది మీడియం టర్మ్లో. బట్ ఇమీడియట్గా ఈ 2-3 డేస్లో అయితే వేలు పెట్టకపోవడమే మంచిది. భారతీ హైక్స్ కార్ ప్రైజెస్ అప్ టు 62,000 రూపీస్ ఒక అప్డేట్. BSNL దాదాపు 61,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతోంది స్పెక్ట్రమ్ని పెంచుకోవడానికి, అలాగే 5G సర్వీసెస్ని లాంచ్ చేయడానికి. Solar PV companies close to cyclical peak returns initiate coverage on Waaree and Premier. Brokerage Bernstein initiated coverage on Waaree Energies and Premier Energies with an underperform rating, citing that solar photovoltaic space companies are close to cyclical peak returns. The firm sets target price of 1902 for Waaree and 693 for Premier, implying downsides of 16 to 22. అంటే సోలార్ PV మాడ్యూల్స్ విషయంలో ఇవి ఇక పీక్ స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు తక్కువ అనేది ఫారిన్ బ్రోకింగ్ సంస్థ బెర్న్స్టీన్ చెప్తున్న అంచనా. వీటి మీద కవరేజ్ చేస్తూ ప్రైజెస్ని తగ్గించింది. అంటే టార్గెట్ ప్రైజులను అంటే ఇక్కడి నుంచి ఒక 16 నుంచి 22% మేర స్టాక్స్ పడే అవకాశం ఉంది అనేది ఈ కంపెనీస్ చెప్తున్నమాట. ఎందుకంటే అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ కూడా పెరిగి ఉన్నాయి కాబట్టి మేబీ కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా రావచ్చు.
న్యూ టీమ్ ఫ్రెష్ ఫండ్స్ గివ్ మనపురం ఎక్స్ట్రా షైన్. పెద్ద కంపెనీ తీసుకుంది, బెయిన్ దీనిలోకి ఎంటర్ అయింది. క్వాలిటీ ప్రమోటర్స్ ఉంటారు, మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అందువల్ల మనపురం లాంటివికి అడిషనల్గా నిధులు సమకూరుతాయి అండ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి, మేనేజ్మెంట్లో క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనపురం లాంటివి ఇక్కడి నుంచి కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. గోల్డ్ ప్రైస్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పీక్ స్థాయిలో ఉండడం మనపురం లాంటి కంపెనీస్కి కలిసి వచ్చే అంశం కూడా అవుతుంది. ఏదైనా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఉండి కరెక్షన్స్లు దొరికితే దీన్ని మనం రాడార్లో పెట్టుకోవచ్చు. టార్గెట్ ప్రైస్ లాంటివి దాదాపు 250-260 రూపీస్ దాకా ఉన్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ మనపురంకి. స్టాక్ ఐడియాస్ విత్ అప్సైడ్ పొటెన్షియల్ అప్ టు 20-58%. సో ఇవన్నీ జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అని, అలా దీన్ని జస్ట్ రాడార్లో మాత్రమే పెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో ఇమీడియట్గా వెళ్ళి కొనాల్సిన అవసరం అయితే లేదు. టాక్టికల్ పిక్స్ రాబోయే 6 నెలల కాలానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, విప్రో, టాటా మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్ చెప్తున్నారు. బట్ టాటా మోటార్స్ ఏ మేరకు హిట్ తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే జాగ్వర్, ల్యాండ్ రోవర్ లాంటివి అక్కడికి మనకి ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు కాబట్టి యూఎస్కి, ఇది కూడా హిట్ తీసుకునే అవకాశం ఉంది. మెల్లమెల్లగా ఆటో యాన్సిలరీ ప్రోడక్ట్స్ మీద కూడా హిట్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆటో విషయంలో, ఆటో స్టాక్స్ని తీసుకునే విషయంలో కొద్దిగా అప్రమత్తంగా అయితే ఉండండి. 12-24 months కోసం టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ఫార్మా, M&M, ట్రెండ్, పవర్ ఫైనాన్స్ వీటి టార్గెట్ ప్రైజ్ అన్ని కూడా ఇక్కడైతే ఇచ్చారు. తర్వాత డబ్లర్స్ ఇన్ ఓవర్ 3 years, రాబోయే 3 ఏళ్ల కాలంలో డబల్ ఇయర్ స్టాక్స్ ఉన్న వాటిలో డెలివరీ, లెమన్ ట్రీ, దేవియాని ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా, యునో, ఐఆర్సిటీస్ అని చెప్తున్నారు. బట్ ఏ మేరకు పాసిబిలిటీ ఉంటాయి కూడా మనకైతే తెలియదు. బట్ మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోండి, మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని అంచనా పెట్టుకొని తీసుకోండి. ఎందుకంటే క్వాలిటీ ఇది ఒక్కటే ఏకైక మంత్రం. ఆ క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఈవెన్ 30-40% కరెక్ట్ అయినా కూడా మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయన్న అంశం గుర్తుపెట్టుకోండి. రెసిప్రోకల్ టారిఫ్స్ 3 sectors, 11 stocks దట్ ఇన్వెస్టర్స్ నీడ్ టు వాచ్. ఇందులో మేజర్గా టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు దీనికి కూడా రాడార్లో పెట్టుకోవడం ఒకటే మీరు చేయండి. యాజ్ ఆఫ్ నో ఇమీడియట్గా కొనుగోలు చేయాల్సిన పని ఏం లేదు. ఇందులో మేజర్గా టెక్స్టైల్ రిలేటెడ్ అండ్ మనకు బాస్మతి బియ్యం సంబంధించిన రిలేటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ కొద్దిగా ఫ్రోజన్ ఫుడ్స్ లాంటి ఇవి కూడా ఉన్నాయి. అపెక్స్ కానీ, వాటర్ బేస్, కోహినూరు, చమన్లాల్ సేతియా, కేఆర్బిఎల్, అవంతి ఫీడ్స్, గర్వారే, అరవింద్ వెల్స్ ఫండ్, ట్రైడెంట్. జస్ట్ రాడార్లో మాత్రం పెట్టుకోండి ఈ స్టాక్స్ని. డొనాల్డ్ ట్రంప్ కన్ఫర్మ్స్ 25% ఆటో టారిఫ్స్ అండ్ ఆల్ ఫారిన్ మేడ్ ఆటోమొబైల్స్. అమెరికాలో తయారు కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి ఏ ఆటోమొబైల్ మీద అయినా సరే 25% టారిఫ్స్ అయితే ఆయన విధించబోతున్నట్టు ప్రకటించారు. దీనితో 10% అనేది ప్రెసిడెంట్ సెడ్ ద 10% బేస్ ఇంట్రెస్ట్ విల్ ఆల్సో బి ఇంక్లూడెడ్ టు ఆల్ యూఎస్ ఇంపోర్ట్స్ దో మోర్ క్లారిటీ ఆన్ ఇట్స్ స్పెండింగ్. సో 10% ఈ బేస్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా తీసుకుంటారు, దీనికి అడిషనల్గా ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ 25% అయితే టారిఫ్స్ రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏ దేశాల మీద ఎంత టారిఫ్స్ విధించారు అని చెప్పి, గరిష్టంగా మనకి లెసోథో 50%, సియాంట్ పెరి 50%, కాంబోడియా 49%, చిన్న దేశాలు కాంబోడియా, లావోస్ ఆ దేశాల మీద కూడా 48% ఆయన అయితే పన్నులు విధించారు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో యుఎస్ ఆర్డర్స్ ఫర్ ఇండియా గూడ్స్ గో డార్క్ బిఫోర్ లిబరేషన్ డే. ఆర్బీఐస్ ఓమో ప్లాన్ సెండ్స్ 10-year బాండ్ ఈల్డ్ బిలో 6.5%. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్లో. ఆవాస్ ఫైనాన్షియర్స్ చాలా సందర్భాల్లో శేషు గారు దీని గురించి చెప్పారు. ఇప్పుడు 29 నెలల గరిష్ట స్థాయికి చేరింది స్టాక్. ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా ఈ నెల రోజుల కాలంలోనే స్టాక్ 24% మేర పెరిగింది. అందువల్ల క్వాలిటీ అని పదే మనం చెప్తూనే ఉంటాం. సో కొన్ని 1-2 స్టాక్స్ చెప్పిన వాటిలో వీక్నెస్ ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తిరుపతిలో జరిగే వర్క్షాప్లో, మాస్టర్ క్లాస్లో మాట్లాడుకుంటాము. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో, ఈ రోజున్న మార్కెట్ సినారియోలో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా మన రోడ్ మ్యాప్ అనేది పెట్టుకోవాలనేది అన్న అంశాలు మనం డిస్కస్ చేద్దాం. కళ్యాణ్ జ్యువెలర్స్ 11-12% దాకా పెరిగింది. బట్ వీఆర్ నాట్ షూర్. ఎందుకంటే ఒకసారి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వచ్చిన తర్వాత ఈ స్టాక్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. వాడీలాల్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్, ఇప్పుడున్న సీజనాలిటీ ప్లేలో భాగంగా 8.5% దాకా పెరిగింది. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ 4%, దాదాపు 143 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో ఇవాళ జంప్ అయితే చూసాము. కోరమండల్ అండ్ పారాదీప్, ఎందుకంటే గవర్నమెంట్ న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీని పెంచింది. సో దీనివల్ల ఫర్టిలైజర్ కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. పరోక్షంగా కోరమండల్ కానీ, పారాదీప్ కానీ ఇక్కడి నుంచి బెనిఫిట్ కావచ్చు అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం అయితే ఉంది. ట్యాక్స్ హార్వెస్టింగ్, కొంతమంది లాసులను రికవర్ చేసుకోవడానికి, ఏదో భారీగా నష్టపోయిన దాన్ని వచ్చిన గెయిన్స్ పేరప్ చేసుకుని ఆ గెయిన్స్ని ఆఫ్సెట్ చేసుకోవడానికి ట్యాక్స్ హార్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ని చాలామంది మార్చి నెలలో ఉదరగొట్టారు. దీంతో
కొంతమంది రిటైలర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆ ట్యాక్స్ హార్వెస్టింగ్లో స్టాక్స్ని లాస్లో అమ్మేసిన సంగతి అయితే మనం చూస్తున్నాం. దీంతో దాదాపు 15,000 కోట్ల రూపాయల అలా ట్యాక్స్ హార్వెస్టింగ్ జరిగిందన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూస్తున్నాము. ఫార్మా ఫార్మ్స్ వెయ్యి ఇంపాక్ట్ ఆఫ్ తారిఫ్ దోస్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆటో తర్వాత ఫార్మా కంపెనీస్ కూడా బాగా హెడ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇమీడియట్గా. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీసే బయటికి వచ్చి అసలు ఏం జరుగుతుందో తెలియనప్పుడు యాజ్ అ రీటైల్ ఇన్వెస్టర్ మనకి దాని గురించి అంత అవగాహన ఉండదు. ఎందుకంటే కంపెనీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఓవరాల్ ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి కొద్దిగా మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడం మంచిది. ఇమీడియట్గా జంప్ ఇన్ అయ్యి పొజిషన్స్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ ఖచ్చితంగా తీసుకోవాలి ఉబలాట పడుతున్నాము అంటే మేబీ నిఫ్టీ బీస్ లాంటివి ట్రై చేయొచ్చాము, కానీ స్టాక్స్ వైపు మాత్రం పెద్దగా వెళ్ళకపోవడం అయితే మంచిది అనేది పర్సనల్గా అయితే చెప్తున్నమాట. సో ఇవి ప్రధానమైన అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం. ఐఐటీలో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి. బెస్ట్ బిజినెస్ లను ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించండి. సెక్టార్లు, కంపెనీలు, బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి. మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం. తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో. రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి.